ఎక్స్ప్రెస్ రాజాస్, మీరు ఈ రోజు చక్కగా విచ్చలవిడిగా మీ లోపల ఉన్న టాలెంట్ తవ్వుకుని బయటికి తీసుకురావచ్చు. అండ్ మీ ఎనర్జీని, మీ తెలివితేటల్ని మొత్తం మీరు ప్రదర్శించవచ్చు. మా సుబ్బారావు ఒక కంపెనీకి CEO అయ్యాడు. ఓ రోజు రౌండ్స్ వేద్దామని వెళ్తున్నాడు. చూసేటప్పటికి ఒక అతను మాత్రం అలా గాలిలోకి చూసుకుంటూ బ్యాగ్ వేసుకుని ఏమీ పని చేయకుండా నుంచున్నాడు. చూస్తే బాగా కోపం వచ్చింది. నీకు జీతం ఎంత అని అడిగాడు. సార్ 6,000 అండి అని. 6,000 అని చెప్పి జేబులోంచి డబ్బులు తీసి 18,000 ఇచ్చి, నీకు 3 నెలల జీతం ఇస్తున్నాను నేను, ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించకు, నాకు ఇలా ఖాళీగా ఉండాలంటే అస్సలు నచ్చదు, వెళ్ళిపో, నా ఫ్యాక్టరీలోంచి వెళ్ళిపో అని. సరైన వాడు నీట్ గా 18,000 తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోగానే మిగతా వర్కర్లను పిలిచి అడిగాడు, ఎవడాడు అసలు, ఎందుకు అలా ఖాళీగా ఉన్నాడు, ఎవడు అసలు అని. సార్ వాడు పిజ్జా బాయ్ సార్, పిజ్జా డెలివరీకి వచ్చాడు అని. సో ఆ పిజ్జా బాయ్ కి దొరికిన అదృష్టం పంట పండింది. అలాంటి బంపర్ ఆఫర్లు మనకు కూడా చాలా సార్లు వచ్చుంటాయి, రైట్? సో మీకు దొరికిన అలాంటి బంపర్ ఆఫర్లు ఏమైనా ఉన్నాయా? నేను మా మ్యాథ్స్ లెక్చరర్ కి లైన్ వేస్తే మా కాలేజ్ ప్రిన్సిపల్ పడిపోయాడు నాకు. జీవితం అక్క కోసం ట్రై చేస్తే చెల్లి కూడా పడిపోయింది బాబు. ఫస్ట్ ఏంటి, ఏం చెప్పు పేరా? ఓకే, ఏమైంది నీకు? అక్క కోసం ట్రై చేస్తే చెల్లి కూడా పడింది. రెండు సుళ్ళు పెట్టుకుని నాకు ఒక్కళ్ళు దొరకట్లేదు కానీ నీకు అక్కలు. ఈ మధ్య నా టైం ఏంటో నాకే అర్థం కాదు. చూసిన 2 నిమిషాలకే పడిపోతుంది ప్రతిదీ. ఓకే గురుగారు, సుడి గురించి మాట్లాడుకుంటుంటే ఆయన చేతులు పైకి ఎత్తాడు, ఆయనకి ఇవ్వ మైకు. ప్రతిభ, నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను. చాలా రోజులు సంది చెప్దాం అనుకుంటున్నాను, చెప్పలేకపోయాను. ఒక రోజు చెప్పేదామని చెప్పేసి కాల్ చేస్తే నా బై లక్ ఏంటంటే తనే నాకు ఐ లవ్ యూ చెప్పేసి. నువ్వేమన్నావు? సేమ్ టు అన్నాను భయ్య. దురదృష్టవంతురాలు. ఇవాళ నేను వెళ్ళి ప్రదీప్ గాని, సార్ నాకు ఒక సెల్ఫీ దిగుతారా నాతోటంటే ఒక సెల్ఫీ సార్, ఒక 1 మినిట్ ఇక్కడ పెట్టేస్తాను దిగుతారంటే అన్నారు. లాస్ట్ గా రామ్ బాబు రా వచ్చి సెల్ఫీ తీయ అంటే ఇలా నిల్చున్నాం, సెల్ఫీ దిగాం. ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఫస్ట్ 3 సార్లు అర్థం కానిది అంటే అప్పుడు ఇంకా చెవిటి మిషన్ పెట్టుకోలేదు. మొన్న ఈ మధ్యనే పటాస్ షోకి వెళ్ళాను భయ్య. శ్రీదేవన్ చేసి మంచి పారేసు శ్రీముఖి ఎంత బాగా పాడేసుకున్నావు అంటే పేరే మర్చిపోయాను. అయితే నా లక్ పోయి శ్రీముఖి నన్ను చూడలేదు భయ్య. పక్కనే ఉన్న సెట్ లో పాప నువ్వు శ్రీముఖికి ట్రై చేస్తే పక్కన సన్నీ పడ్డా? నీ అదృష్టం బాగుంటే ఎప్పుడేం చేయలేడు. కాదు భయ్య, అలాగని కొంచెం ముంగడికి వెళ్తే పక్క సెట్ లో రేష్మి కనిపించింది భయ్య. కానీ వచ్చి భయ్యా పక్కనే వచ్చి వాడు తమ్ముడు కూడా ఉన్నాడు, భయ్యా వీడిని దోలాడుతున్నా దొరికేశాడు, వచ్చి నన్ను ప్రపోజ్ చేసింది భయ్యా. నిజంగా జోకే భయ్యా. నీ బ్యాట్ లకి ఏంటంటే ఇక్కడ మేల్ యాంకర్, నువ్వు ఏం చేయలేవు, కూర్చో. నేను మా ఫ్రెండ్ కి ఒక అమ్మాయిని షెడ్ చేద్దామని. భాష ముఖ్యం నాన్న. మా ఫ్రెండ్ ఏమన్నాడంటే, అరే మీ క్లాస్మేట్ అమ్మాయి నీకు బాగా క్లోజ్ కదా, నన్ను కలపమరా అన్నాడు. అయితే అమ్మాయి క్లోజ్ కదా నేను వెళ్ళా. అయితే ఆ అమ్మాయి నన్ను పడిపోయింది, నా కోసం పడిపోయింది. వాళ్ళ వైపు తిరిగి నీ బాధ వ్యక్తపరచు. మా క్లాస్మేట్ అమ్మాయి నాకు బాగా క్లోజ్. అయితే మా ఫ్రెండ్ ఏమన్నాడంటే, అరే మీ క్లాస్మేట్ అమ్మాయి నీకు బాగా క్లోజ్ కదా, అయితే నన్ను కలపవారా అన్నాడు. అయితే సెట్ చేద్దామని వెళ్తే ఆ అమ్మాయి నాకు చూసి పడిపోయింది, వాడి పడపలే. నేను సైన్స్ ఎగ్జామ్ ఉండే నాకు ఆ రోజు. సైన్స్ ఎగ్జామ్ ఉండే నాకు ఆ రోజు. అయితే నేను మ్యాథ్స్ కి ప్రిపేర్ అయ్యి వెళ్ళాను. నాకు అక్కడ వెళ్ళిన తర్వాత పేపర్ చూసినాక షాక్ అయిపోయాను. షాక్ అయిన తర్వాత నాకు ఏం రాదు కదా.
సైన్స్ ఏం రాదు సైన్స్ ఏం రాదు. రాదు అయితే మ్యాథ్స్ ప్రిపేర్ అయ్యాను ఆ. ఇంకా సార్ వచ్చి అడిగారు ఏమైందమ్మా అని అయితే ముంగట వాడు స్లిప్స్ పట్టుకున్నారు స్లిప్స్ పట్టుకొని సార్ నాకేం రాదు నేను అంటే సార్ ని చూసి స్మైల్ ఇచ్చాను మళ్ళీ సార్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చి స్లిప్ ఇచ్చి నీ స్మైల్ చాలా బాగుంది తీసుకో కూర్చోమ్మా. క్వశ్చన్ పేపర్ ఎవరైనా ఆన్సర్ షీట్ లో రాశారా? మీరెవ్వరు బాగుపడరా. భయ నేను కాలేజీలో ఒక అమ్మాయికి లైన్ అయితే దాని పక్క అమ్మాయి పడ్డది అది నా అదృష్టం ఏంటో మీ కంఫర్ట్ నాకు అర్థం కావట్లే. ఆయనేమో అక్కగేస్తే చెల్లి పడింది అంటున్నాడు, నువ్వేమో ఒకరికి అమ్మాయిలు బతికే టేస్ట్ లేకుండా పోతుంది ఈ మధ్య. ఏయ్, ఆ? ఆ? ఏయ్. ఏయ్. ఆ. దా దా దా. నువ్వు ఏం మాట్లాడదలుచుకున్నా ఇప్పుడు మైక్ ఇలా చేత్తో పట్టుకుని దగ్గర పెట్టుకుని కింద నుంచి పైకి వీణ స్టెప్ వేస్తూ మాట్లాడు. ఓకేనా? రెడీ, కూర్చో. రెడీ, గట్టిగా మాట్లాడినా మైక్ లో రావాలి కదా. ఓకే, ఏం చెప్దాం అనుకున్నా చెప్పు. నేను సైన్స్ ఎగ్జామ్ కి వెళ్ళా. చెప్పు. కమాన్ ఐసే. సైన్స్ ఎగ్జామ్ కి వెళ్ళా కానీ సైన్స్ బాగా రాదు. నాకు నా ఫేవరెట్ హీరో మహేష్ బాబు. అతని సినిమా చూసి మొత్తం రాసా, తీరా చూస్తే పాస్ అయిపోయా. అయిపోయిందా? అయిపోయింది. తీగలు తెగిపోతే ఇంకా అంతకంటే వాయించకు. ఇప్పుడు నువ్వు ఆగు. ఇతను చెప్పింది ఏంటి? ఎవరైనా ఒక్కళ్ళైనా చెప్పగలరా? అసలు చెప్పింది అర్థం కానప్పుడు బాధ ఎలా అర్థం అవుతుంది? అయ్యయ్యో, ఈయన చెప్పిందే మీకు అర్థం అవ్వాలని. మీకు అర్థం కాలేదు కదా, మళ్ళీ చెప్పాను. నువ్వు కూర్చో. నేను సైన్స్ కూర్చో కూర్చో. సైన్స్ ఎగ్జామ్ రోజు సైన్స్ బాగా చదవలేదు సార్. నా ఫేవరెట్ హీరోయిన్ మహేష్ బాబు సినిమా చూసి అది ఆ స్టోరీ మొత్తం రాసా, తీరా చూస్తే పాస్ అయిపోయా సైన్స్ ఎగ్జామ్ లో. వెరీ గుడ్. ఆగు నాన్న, రెస్ట్ తీసుకో నువ్వు. మేడం గారికి మైక్ ఇవ్వండి. ఆయన ఏం చెప్పాడు? సైన్స్ ఎగ్జామ్ రోజు అంతే అర్థమైంది. నేను చెప్తా. అమ్మాయికి మైక్ ఏంటమ్మా? ఏంటి ఏమంటున్నాడు? సైన్స్ ఎగ్జామ్ రోజు ఏం చదవలేదంట. సైన్స్ ఎగ్జామ్ రేపు ఉందని ఏం చదవలేదు. అయితే రేస్ 2 ఫిలిం చూసిండంట, అంతే అర్థమైంది నాకు. ఇంకే రేస్ 2 ఫిలిం చూసి అదే రాసినాడు. టెన్షన్ పడుతుంది ఏమన్నా కదా. రేస్ 2 సినిమా. మహేష్ బాబు ఆయన అన్నది మహేష్ బాబు. చెప్పు. మహేష్ బాబు. సైన్స్ ఎగ్జామ్ రోజు గట్టి చెప్పు. నాకు చెప్పు. మాట్లాడకండమ్మా మైకులు. సైన్స్ ఎగ్జామ్ రోజు సైన్స్ సబ్జెక్ట్ చదవలేదు. ఆ రోజు అక్కడ వరకు అర్థం చేసుకుంటా. సైన్స్ ఎగ్జామ్ రోజు సైన్స్ చదవలేదు. ఓకే, క్లారిటీ. వెరీ గుడ్. ఇంకా ఉందా? ఓయ్యో, ఉందా? సారీ. ఆ రోజు నైట్ టీవీలో దూకుడు సినిమా వచ్చింది సార్. నైట్ టీవీలో దూకుడు సినిమా వచ్చింది. నా ఫేవరెట్ హీరో కదా అని చూస్తూ పడుకుని పోయా. ఓకే. తెల్లాలేసి సైన్స్ ఎగ్జామ్కి వెళ్ళి
దూకుడు స్టోర్ గుర్తొస్తే అది రాస్తా. సింపుల్. తీరా చూస్తే ఫెయిల్ అయిపోతా అనుకున్నాను నేనైతే. పాస్. మరుసటి క్లాస్కి వెళ్తే నువ్వే ఫస్ట్ క్లాస్ వచ్చారా అన్నారు. సైన్స్ ఎగ్జామ్ రోజు సైన్స్ రాయకుండా దూకుడు సినిమా రాశాడు అంతే. 4 సార్లు చెప్పాను సార్, వాళ్ళు అర్థం చేసుకోలేదు సార్. థ్యాంక్ యూ నాన్న, వెరీ గుడ్. యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ ఎలా అంటే క్లాస్ లో వీక్ లో వన్స్ ఎవరో ఒక ట్రీట్ ఇవ్వాలి. సో ఈ రోజు నా టర్న్ ఉండే, నా దగ్గర ఈ రోజు క్యాష్ లేకుండే. సో వాళ్ళకి అలా చెప్పలేను కదా క్యాష్ లేదని. నేను వెయిట్ చేస్తుండే ఏదో ఒక ఆఫర్ వస్తుందేమో తప్పించుకోవాలని. అదే టైంకి ఈవినింగ్ మా ఫ్రెండ్ ముఖేష్ నాకు ఒక ఆఫర్ ఇచ్చారు, రేపు ఎక్స్ప్రెస్ రాజా షో ఉంది వెళ్దామని. సో వాళ్ళకి అంక చెప్పి వచ్చేసాను నేను, అదొక ఆఫర్. ఇది ముఖేష్ కథ. నా పేరు ముఖేష్. ఎస్, ఇంకా ఒక మంచి పాట పాడవే, నీ వాయిస్ బాగుంది. ఎవరు లేరని అనుకున్నా, ఎవరు రారని అనుకున్నా, నా ప్రేమ లేదని ఇంకో సాంగ్ ఏదంటే ట్రై చేయి. నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నది. అదేమిటే? షాపింగ్ మాల్కి వెళ్ళాను, డ్రెస్సులు గట్రా అన్ని కావాలని అన్ని తీసుకున్నాను. సరే బిల్లు కొట్టమని చెప్పాను, బిల్లు కొట్టిందామని చెప్పేసి వెళ్ళాను. ఈ లోపల ఆల్రెడీ మీ బిల్లు ఇచ్చారు కదా అని అనేసారు. అదేంటి నీ ఎవరు ఇచ్చారంటే ఏమో తెలీదు, ఆల్రెడీ బిల్లు ఇచ్చేసారు అని అన్నారు. అదృష్టం కలిసి. యాక్చువల్ గా డాడీ ఫోన్ కొనిస్తే చాలా అనుకున్నాను. చార్జర్ కూడా ఇచ్చారా? చార్జర్ కూడా ఇచ్చారా? ఫోన్ తో పాటు జియో సిమ్ వస్తుంటే జియో ఫోన్ లైఫ్ ఫోన్ ఇప్పించారనమాట. డాడీ ఫోన్ ఇప్పడమే గ్రేట్ అనుకుంటే 3 months ఫ్రీగా వాడుకో. అంబానీ గారు మొత్తం మీరే చేశారు సార్, మొత్తం మీరే చేశారు. నా బర్త్డేకి ఫ్రెండ్స్ కి పార్టీ ఇచ్చాను. అయితే వాళ్ళు నేను 5,000 తీసుకుని వెళ్ళాను. బిల్ అయితే 10,000 అయింది. ఏం చేయాలో తెలియట్లేదు మాట. 5,000 అయింది, 5,000 కదా తాగుతారు అదనుకుంటే 10,000 దాకా తాగేశారు. ఈలోగా వెయిటర్ కూడా తాగేసి ఉండి పక్కడు బిల్ నాకు తీసుకొచ్చి ఇచ్చాడు. ఆడు 1000 రూపాయలే తాగాడు. నేను 1000 రూపాయలు కట్టేసి జాయిగా వస్తాను బయట. మీ ఇంట్లో వాళ్ళు చూస్తున్నారు ఎలాగో, ప్రాబ్లం లేదు. నీకు ఇంటికి వెళ్ళాక ఏ ప్రాబ్లం ఉండదు. కామెడీ అని చెప్పను. హే, నువ్వు కామెడీ చేస్తావా? అది నార్మల్ గా కామెడీ చేస్తావా? అవును. దమ్మా ఒక్క నిమిషం, అందరు ఇలా చేతులు పెట్టండి ముందు. మనిషి అనబడే నేను, ఇతను కామెడీ చేశాక నవ్వు రాకపోయినా కితకితలు పెట్టుకునేనా ఎక్కెక్కి నవ్వుతారని ఆయన గల్ల చొక్కా మీద ఒట్టేసి చెప్తున్నా. చంపే పోయాను. ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ అన్నమాట. కామెడీ అయిపోయాక నవ్వండి. ఏం చెప్పాను ఆయన చెప్తారు అప్పుడే. ఇద్దరు ఫ్రెండ్స్ అన్నమాట. హాయ్ రా, ఎలా ఉన్నావు అంటే హాయ్ బాగానే ఉన్నాను అంటే. ఎలా ఏం చేస్తున్నావు అంటే ఏం లేదురా ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తున్నాను అంటే. ఎయిర్ ఫోర్స్ అంటే గాలికి తిరగడం అన్నమాట. గాలికి అదేం చేపరా అంటే ఆ ఫ్రెండ్ ఏమంటే తిరగలేదే అంటాడు. తిరగడం అంటే అలా కాదురా, ఫ్లైట్ లో తిరగడం అన్నమాట అంటాడు. తర్వాత ఇంకొకటి, బెల్ట్ ఉందారా? అదేంటి ఆ రోజు అలా చేసావంటే నేనేం చేశాను రా, అదే August 15 నాడు ఎందుకు రాలేదురా అంటే ఓహో ఆ రోజు మనకి స్వతంత్రం వచ్చిందంట తేవడానికి వెళ్ళా అన్నాడు. నవ్వండి బాబా. నా లవర్ నిన్న కాల్ చేసి కలుపన్నది భయ్య. నేను వెళ్ళినా పోయిన తర్వాత బ్రేకప్ చెప్పింది. అదే నా అదృష్టం. ఇంతకంటే అదృష్టం ఏం కావాలి నీకు? నేను చెప్పేది అదేనా. ఒక్కసారి అను నానా, ఏం టెన్షన్ పడకు, ఫీల్ ఫ్రీ, కూల్. నీ ఫ్రెండ్స్ ఉన్నారా? నో. ఇక్కడున్న వాళ్ళలో ఎంతమంది నీకు పరిచయం ఉన్నారు? నో. నేను పరిచయం ఉన్నానా? ఎస్. టెన్షన్ పడకదా. నువ్వు ఏం మాట్లాడదాం అనుకున్నా హ్యాపీగా మాట్లాడు, నేను చూసుకుంటా. ఓకే, కూర్చో నాన్న. చెప్పు, నువ్వేం చెప్దాం అనుకున్నావు చెప్పు. నథింగ్ టు సే. వెరీ గుడ్. నీకు ఎట్టి పరిస్థితిలో ఎప్పటికైనా బంపర్ ఆఫర్ రావాలని నేను కోరుకుంటున్నాను. ఆ అమ్మ అప్పుడప్పుడు మాట్లాడుతుండ అబ్బాయి. నా పేరు ప్రియాంక. హలో
సిగ్నల్ అంటుకోట్లే. ఈ షోకి రావడం నా వంపు. మీతో మాట్లాడడం ఇంకా పంపరా. మీరు ఇవన్నీ మాట్లాడడం మా అందరికి బంపర్ ఆఫర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే